ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, దిగులు పడకుము. ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా నీ ముందర నడుచువాడై ఉండును, ఆయన నీతో కూడా నుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను విసర్జింపడు. భయపడకము, కలవరపడకము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన విశ్వాస జీవితానికి గొప్ప ధైర్యవాక్యం. భవిష్యత్తు గురించి భయం, రేపు ఏమవుతుందో అనే ఆందోళన మనలో చాలాసార్లు కలుగుతుంది. అటువంటి సమయంలో దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. దేవుడు మన వెనుక కాదు, మన ముందరే నడుస్తున్నాడు. అంటే మనం వెళ్ళే మార్గం ఆయనకు ముందే తెలుసు. మనకు తెలియని ప్రమాదాలు, కష్టాలు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన ముందర నడుస్తున్నాడు కాబట్టి మన మార్గం సురక్షితం. దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు. కష్టాల్లో, కన్నీళ్లలో, ఒంటరితనంలో ఆయన మనతోనే ఉంటాడు. మనం పడిపోయినప్పుడు మనలను లేపే చేయి ఆయనదే. మనుషులు పరిస్థితులను బట్టి వదిలిపోతారు, కానీ దేవుడు ఎప్పటికీ మనలను వదలడు. మన బలహీనతల మధ్యలో కూడా ఆయన ప్రేమ మారదు. ఇది దేవుని నమ్మదగిన వాగ్దానం. దేవుడు మనతో ఉన్నప్పుడు భయానికి స్థానం లేదు. సమస్యలు ఉండవచ్చు, కానీ దేవుడు మనతో ఉన్నాడు అనే నిజమే మనకు శాంతి ఇస్తుంది. ఈరోజు మన జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా దేవుడు మన ముందర నడుస్తున్నాడు, మనతో ఉన్నాడు, మనలను విడువడు. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు నడుద్దాం. ప్రార్థన. పరలోకమున్నందు మా తండ్రి, నీవు మా ముందర నడుస్తున్నావని నమ్మకం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నా భయాలను తొలగించి నీ సన్నిధిలో నన్ను ధైర్యంగా నడిపించుము. ఆమెన్.